Yeah. Is your screen visible? Visible, sir. Yeah, good. So basically up to now we have discussed, మనం ఏమేమి డిస్కస్ చేసుకున్నాం, పైథాన్ డిస్కస్ చేసాం, దాంట్లో ఫ్రమ్ బేసిక్స్ టు అడ్వాన్స్ లెవెల్ వరకు డిస్కస్ చేసుకున్నాం, స్టాట్స్ అండ్ ప్రాబబిలిటీ డిస్కస్ చేసాం, NumPy, Pandas, MATLAB, libc, bond, SQL, సారీ MySQL, ఎక్సెల్, పవర్ బిఐ. సో అక్కడి వరకు డేటా అనలిస్ట్ రోల్స్ అన్ని డిస్కస్ చేసేసాం. ఇప్పుడు డేటా సైంటిస్ట్ రోల్స్ గురించి డిస్కస్ చేయాలి కాబట్టి దాంట్లో ఫస్ట్ మిషన్ లెర్నింగ్ అల్గోరిథం లైక్ ఏ బేస్ పాయింట్ ఇక్కడ. సో మిషన్ లెర్నింగ్ అంటే సింప్లీ ఇట్ ఈస్ ఏ సబ్సెట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ. ఇట్ ఈస్ ఏ సబ్సెట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ. ఇది మెయిన్ గా ఎక్కడ ఫోకస్ చేస్తుందంటే ప్రిడిక్షన్స్ ని బేస్ చేసుకోవడానికి ఫోకస్ చేస్తుంది. ఈ ప్రిడిక్షన్ అంటే ఏమిటి అంటే సింపుల్ గా ఇప్పుడు నా దగ్గర లాస్ట్ 10 year వెదర్ డేటా ఉంది. ఇప్పుడు మీరు వెదర్ యాప్ ఓపెన్ చేస్తే నెక్స్ట్ రేపు వర్షం పడుతుందా లేదా అని చెప్పేస్తారు. సో ఆ ప్రిడిక్షన్స్ జరుగుతాయి, అవన్నీ ఈ మిషన్ లెర్నింగ్ అల్గోరిథంలో జరుగుతాయి. సో ఇట్స్ ఎ సబ్సెట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ విచ్ ఈస్ యూజ్డ్ టు మేక్ ఏ ప్రిడిక్షన్స్ బేస్డ్ ఆన్ ది పాస్ట్ డేటా. పాస్ట్ డేటా బేస్ చేసుకొని ప్రెసెంట్ ని ఫ్యూచర్ ని ప్రిడిక్ట్ చేయడానికి వి యూజ్ దిస్ మిషన్ లెర్నింగ్ అల్గోరిథం. సో సింపుల్ గా ఇది ఇలా ఉంటుంది, మిషన్ లెర్నింగ్ అల్గోరిథంలో ఎలా ఉంటుంది. సో ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీలో ఒక పార్ట్ ఈ మిషన్ లెర్నింగ్, మిషన్ లెర్నింగ్ లో ఒక పార్ట్ డీప్ లెర్నింగ్, మొత్తం ఇవన్నీ కలిపితేనే డేటా సైన్స్. ఓకే, ఇవన్నీ కలిపితేనే ద కాంబినేషన్ ఆఫ్ 3 ఫంక్షనాలిటీస్ ఈజ్ నోన్ యాజ్ ఏ డేటా సైన్స్. ఓకే, సో మనకి మిషన్ లెర్నింగ్ లైఫ్ సైకిల్ ఎలా ఉంటుంది. సో వన్స్ మన మిషన్ లెర్నింగ్ ఇంజనీర్ గా జాబ్ వచ్చిందంటే మిషన్ లెర్నింగ్ లైఫ్ సైకిల్ ఎలా ఉంటుందో చూద్దాం. సో ఫస్ట్ మీకు ఇంపార్టెంట్ కావాల్సింది ఏది, ప్రాబ్లమ్ స్టేట్మెంట్. అది బిజినెస్ అంతే కదా, ఫస్ట్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ తెలిస్తేనే కదా మనం వర్క్ చేయడానికి అయ్యేది లేనిది తెలుసు. సో ఫస్ట్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ గురించి తెలుసుకోవాలి. వన్స్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ తెలిసిన తర్వాత దానికి రిక్వైర్మెంట్ ఉన్న డేటాని కలెక్ట్ చేసుకోవాలి. అది స్టెప్ నెంబర్ 2. స్టెప్ నెంబర్ 2 ఏం చేస్తాము, కలెక్టింగ్ డేటా. డేటాని కలెక్ట్ చేసుకోవడానికి స్టెప్ నెంబర్ 2 యూజ్ చేస్తాం. నెక్స్ట్ స్టెప్ నెంబర్ 3 ఏం చేస్తాం, కలెక్ట్ చేసిన డేటాలో ఏమైనా ఎర్రర్స్, మిస్సింగ్ వాల్యూస్, అవుట్లేయర్స్ ఉంటే దాన్ని మనం ఏం చేస్తాం, find the same. ఓకే, సో ఈ ఇక్కడ కలెక్ట్ చేసిన డేటా ఏం చేస్తాం, డేటా ప్రిపరేషన్ అప్లై చేసి ఒక మంచి స్ట్రక్చర్డ్ డేటా లైక్ ఫామ్ చేస్తాం. సో వన్స్ స్ట్రక్చర్డ్ డేటా లైక్ ఫామ్ అయినప్పుడు ఈ స్ట్రక్చర్డ్ డేటాలో ఫామ్ అయ్యేటప్పుడు డేటా క్లీనింగ్, డేటా ట్రాన్స్పోర్టేషన్, ఎక్స్ప్లోర్ డేటా అనాలిసిస్, ఫీచర్ ఇంజనీరింగ్, డేటా స్ప్లిట్టింగ్ అంతా ఇక్కడ అయిపోతుంది. అయిపోయిన తర్వాత మోడల్ సెలెక్షన్. సో ఏ మోడల్ సెలెక్ట్ చేస్తే ఈ రిక్వైర్డ్ డేటాకి వర్క్ అవుతుందా లేదా చెక్ చేస్తాం. అది లీనియర్ రిగ్రెషన్ అవ్వచ్చు, ఆల్గోరిథమ్స్. మోడల్ సెలెక్షన్ అంటే సింపుల్ నోన్ యాజ్ ఏ ఆల్గోరిథమ్స్. ఓకే, లీనియర్ రిగ్రెషన్ అవ్వచ్చు, రాస్టిక్ అవ్వచ్చు, డిసిషన్ ట్రీ అవ్వచ్చు, ర్యాండమ్ ఫారెస్ట్ అవ్వచ్చు, ఇలాంటి కొన్ని టైప్స్ ఆఫ్ ఆల్గోరిథమ్స్ ఉంటాయి. ఏది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసిన ఆల్గోరిథంని బిల్డ్ చేయాలి, మోడల్ బిల్డింగ్ అండ్ ట్రైన్ చేయాలి. ఇక్కడ డేటా నువ్వు తీసుకొని ఉంటావు కదా, ఆ డేటాని ట్రైన్ చేస్తాం ఇక్కడ మోడల్ బిల్డింగ్ లో. సో వన్స్ మోడల్ బిల్డ్ చేసిన తర్వాత ద అవుట్పుట్స్ పారామీటర్స్ ని వెదర్ ద మోడల్ ఈజ్ వర్కింగ్ గుడ్ ఆర్ నాట్ అని ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే యూజింగ్ సమ్ ఆఫ్ ది టర్మ్స్. క్లాసిఫికేషన్, ఇవి మోడల్ ఎవాల్యుయేషన్స్ అంటారు. సో ఈ టర్మ్స్ ని బేస్ చేసుకొని మనము మోడల్ వర్కింగ్ ని ఐడెంటిఫై చేస్తాం. క్లాసిఫికేషన్ రిపోర్ట్ అవ్వచ్చు, F1 స్కోర్ అవ్వచ్చు, ప్రిసిజన్ అవ్వచ్చు, రీకాల్ అవ్వచ్చు, ఇవన్నీ యూజ్ చేసి మనం మోడల్ పర్ఫార్మెన్స్ ని డిపెండ్ చేస్తాం. సో వన్స్ మోడల్ పర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత ఇన్ కేస్ ఆ మోడల్ నీకు సరిగ్గా వర్క్ అవ్వలేదంటే హైపర్ ట్యూనింగ్ అని చెప్పి, హైపర్ పారామీటర్ అని చెప్పి యూజ్ చేస్తాం. విన్నావా ఈ వర్డ్, హైపర్ పారామీటర్. సో ఇది హైపర్ పారామీటర్ సింపుల్ గా ఏం చేస్తుందంటే వీక్ మోడల్స్ ని స్ట్రాంగ్ మోడల్స్ గా పర్ఫార్మ్ చేస్తుంది. ఓకేనా, సో వన్స్ ఈ మోడల్ ట్యూనింగ్ అయిపోయిన తర్వాత ఫైనల్ గా డిప్లాయ్మెంట్ కి పంపిస్తాం. లైక్ చాట్ జీపీటీ డిప్లాయ్మెంట్ కి యూజర్ కి అనుకూలంగా కోసం మనం పంపిస్తాం. సో డిప్లాయ్మెంట్ అయిపోయిన తర్వాత మానిటరింగ్ అండ్ మెయింటెనెన్స్, ఇంకా దాన్ని అప్డేట్ చేసుకుంటూ దాన్ని చూసుకుంటూ మెయింటైన్ చేసుకోవడానికి సరిపోతుంది టైం అంతా. సో ఇది కంప్లీట్ మిషన్ లెర్నింగ్ లైఫ్ సైకిల్. కంప్లీట్ మిషన్ లెర్నింగ్ లైఫ్ సైకిల్. ఫస్ట్ లో స్టడీ ది ప్రాబ్లం గురించి స్టడీ చేస్తాం, డేటా కలెక్ట్ చేస్తాం,
డేటా ప్రిపరేషన్ చేస్తాం. చేసిన డేటాని మోడల్ సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసిన తర్వాత మోడల్ బిల్డ్ చేసి ట్రైన్ చేస్తాం. సో ట్రైన్ చేసిన తర్వాత ఎవాల్యుయేషన్ చేస్తాం. ఎవాల్యుయేషన్ చేసిన తర్వాత మోడల్ ట్యూనింగ్ ఇట్స్ రిక్వైర్డ్ ఉంటే చేస్తాం, లేదంటే అవసరం లేదు. సో ఆఫ్టర్ దట్ డైరెక్ట్లీ డిప్లాయ్మెంట్కి వెళ్తాం. డిప్లాయ్మెంట్ చేసిన తర్వాత మానిటరింగ్ అండ్ మెయింటెనెన్స్. సో ఇది మిషన్ లెర్నింగ్ లైఫ్ సైకిల్. ఓకే, సో ఇప్పుడు మిషన్ లెర్నింగ్ గురించి మాట్లాడితే బేసిక్గా మిషన్ లెర్నింగ్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 3 types. One is supervised learning algorithm, unsupervised learning algorithm, and reinforcement learning algorithm. సో ఈ రీఇన్ఫోర్స్డ్ లెర్నింగ్ ఆల్గరిథం గురించి మనం డిస్కస్ చేయాలి. ఎందుకంటే ఇట్స్ కంప్లీట్లీ ఒక బ్రాంచ్ ఆఫ్ బట్ కమ్స్ టు అంటారు మిషన్ లెర్నింగ్. సో మిషన్ లెర్నింగ్ అంటే ఇప్పుడు బయట ఎలా చెప్తారంటే జస్ట్ సూపర్వైజ్డ్ అన్సూపర్వైజ్డ్ అన్నీ ఉంటాయి. బట్ నేను ఎందుకు లైక్ దాపెట్టడం ఎందుకని చెప్పి రీఎన్ఫోర్స్మెంట్ కూడా ఉందని చెప్తున్నా. సో ఈ క్వశ్చన్ ఇన్ కేస్ మీరు వెళ్ళిన తర్వాత ఎప్పుడైనా క్వశ్చన్ అడగచ్చు, టైప్స్ ఆఫ్ మిషన్ లెర్నింగ్ అడిగితే మీరు సూపర్వైజ్ అన్సూపర్వైజ్ చెప్తే తప్పు. సూపర్వైజ్డ్ అన్సూపర్వైజ్డ్ రీఎన్ఫోర్స్మెంట్ అని చెప్పి చెప్పాలి. సో దాని గురించి మనం డిస్కస్ చేయం, బట్ అదొక టైప్ ఉంది అని చెప్పి గుర్తుపెట్టుకోండి. సో ఈ రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్లో ఏం జరుగుతుందంటే మనం ఒక రోబోట్ని ట్రైన్ చేస్తాం. ఎలా ట్రైన్ చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్, సో ఆ టేబుల్ మీద ఒక బ్యాగ్ లేదంటే ఒక రిమోట్ ఉంది. సో రోబోకి నేను ట్రైన్ చేస్తా, ఆ టేబుల్ మీద రిమోట్ ఉంది తీసుకురా అని. సో ఆ ట్రైన్ చేసినప్పుడు అది కరెక్ట్గా తీసుకొని వస్తే గుడ్ రివార్డ్ వస్తుంది, అంటే యా వర్క్ హ్యాస్ డన్ అండ్. తప్పుగా వేరేది ఏమైనా తీసుకొని వస్తే దానికి పనిష్మెంట్ ఇచ్చి, అంటే పనిష్మెంట్ అంటే దానికి మళ్ళీ ట్రైన్ చేస్తాం డేటా. సో నువ్వు తీసుకొని రావాల్సినది రిమోట్ రా బాబు, ఆ రిమోట్ సైజ్ ఇలా ఉంటుంది, దాని షేప్ ఇలా ఉంటుంది, కలర్ ఇలా ఉంటుందని మళ్ళీ ట్రైన్ చేస్తాం. ఆ ప్రాసెస్ అంతా రోబోట్స్లో జరుగుతుంది. అది రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ అంటారు. సో ఈ సూపర్వైజ్డ్ అండ్ సూపర్వైజ్డ్ లెర్నింగ్ మెయిన్గా మనం డిస్కస్ చేసుకుంటాం. సో ఫస్ట్ సూపర్వైజ్డ్ మిషన్ లెర్నింగ్ ఆల్గరిథం గురించి మాట్లాడితే, సో సూపర్వైజ్డ్ మిషన్ లెర్నింగ్ ఆల్గరిథం చాలా కామన్గా ఉంటుంది అనమాట. ఇది ఒక కామన్ టైప్. సో ఇక్కడ మీకు డేటా అనేది లేబుల్తో ఉంటుంది. డేటా సెట్ అనేది లేబుల్ డేటా సెట్ అంటారు. సో లేబుల్ డేటా సెట్స్ అంటే వీ హ్యావ్ ఏ ఇండిపెండెంట్ వాల్యూస్, వీ హ్యావ్ ఏ డిపెండెంట్ వాల్యూస్. సో మళ్ళీ ఇక్కడ ఒక టర్మ్ ఉంది, ఇండిపెండెంట్ అంటే డిపెండెంట్ అంటే ఏంటి. సో ఇండిపెండెంట్ వాల్యూస్ అంటే ఇప్పుడు నాకు బ్యాంక్లో లోన్ అప్రూవ్ కావాలి. సో బ్యాంక్లో లోన్ అప్రూవ్ కావాలంటే దే విల్ చెక్ మై అడ్రస్, క్రెడిట్ స్కోర్, బ్యాంక్ బ్యాలెన్స్, ప్రీవియస్ హిస్టరీ అన్ని చెక్ చేస్తారు కదా. ఈ క్రెడిట్ స్కోర్, బ్యాంక్ బ్యాలెన్స్, ప్రీవియస్ హిస్టరీ, ఈ అడ్రస్ అని ఇవన్నీ ఇండిపెండెంట్. బేస్డ్ ఆన్ వీళ్ళ మీద బేస్ చేసుకునే కదా నాకు లోన్ అప్రూవ్ అవుతుంది. అది డిపెండెంట్ కాదు. అర్థమైందా? డిపెండెంట్కి ఇండిపెండెంట్. సో సూపర్వైజ్ లెర్నింగ్ ఆల్గరిథంలో మీకు లేబుల్ డేటా ఉంటుంది. సో అంటే డిపెండెంట్ డేటా ఉంటుంది, ఇండిపెండెంట్ వేరియబుల్స్. అంటే ఇంకా క్లారిటీగా చెప్పాలంటే ఇన్పుట్స్ అవుట్పుట్స్ రెండు కలిగి ఉంటేనే లేబుల్ డేటా. అది ఎక్కడ ఉంటుంది? సూపర్వైజ్ మిషన్ లెర్నింగ్ ఆల్గరిథంలో ఉంటుంది. సో అగైన్ ఈ సూపర్వైజ్ మిషన్ లెర్నింగ్ ఆల్గరిథం 2 typesగా డివైడ్ అయింది. ఒకటి క్లాసిఫికేషన్ అంటారు, ఇంకొకటి రిగ్రెషన్ అంటారు. సో క్లాసిఫికేషన్ సింప్లీ క్లాసిఫై, కేటగిరికల్ డేటాని క్లాసిఫై చేయడానికి యూజ్ చేస్తారు. క్లాసిఫికల్ డేటా అంటే నా దగ్గర డేటాలో అనిమల్స్ ఉన్నాయి, అనిమల్స్ ఒక 4-5 అనిమల్స్ ఉన్నాయి. సో దాని యొక్క వెయిట్స్ని క్యాలిక్యులేట్ చేయాలనుకుంటే ఆ కేటగిరీస్ చేస్తా కదా. ఫస్ట్ అనిమల్స్లో డాగ్స్ అని ఒక సైడ్కి, క్యాట్స్ అని ఒక సైడ్కి, ఎలిఫెంట్స్ అని ఒక సైడ్కి ఇలా క్లాసిఫై చేస్తాను కదా. అలాంటి డేటాని కేటగిరికల్ డేటా అంటారు. ఓకే, ఇప్పుడు ఇదే ఇన్స్టిట్యూట్లో ఇక్కడే మన దగ్గరే సో హౌ మెనీ మెయిల్స్ అండ్ హౌ మెనీ ఫీమేల్స్ క్యాలిక్యులేట్ చేస్తాం కదా. సో ఆ కేటగిరికల్ డేటాని క్లాసిఫికేషన్ అంటారు. న్యూమరిక్ డేటా మీద వర్క్ చేసేదాన్ని న్యూమరికల్ డేటా అంటారు. అదే రిగ్రెషన్ మోడల్స్. కంప్లీట్గా న్యూమరిక్ డేటా మీద ఏజ్, హైట్, వెయిట్ ఇలాంటి కాలమ్స్ ఉంటాయి చూడు, అలాంటి డేటా కంటిన్యూస్ డేటా అంటే న్యూమరికల్ డేటా. దాని మీద వర్క్ చేయడానికి వి యూజ్ దిస్ రిగ్రెషన్ మోడల్స్. సో సూపర్వైజ్ లెర్నింగ్ ఆల్గరిథం అంటే ఇట్ ఈస్ నోన్ యాజ్ ఎ లేబుల్ డేటా. It is a one type of machine learning algorithm and which is contain of labeled data, that means inputs and outputs. So supervised algorithm is again divided into 2 types. One is classification and one more is regression. So here the classification is used to predict the categorical data and regression is used to predict the numerical data. Okay na? So one more type. ఇలా ఉంటుంది. సో మీ కేటగిరికల్ డేటా అంటే ఇలా ఉంటుంది. సో ఇక్కడ 3 టైప్స్ ఉన్నాయా? సో నేను ట్రైన్ చేశాను డేటాని. ఇక్కడ ఇది హెక్సాగోనల్, ట్రయాంగిల్, స్క్వేర్. సో ఈ డేటాని ట్రైన్ చేసా. మోడల్ ట్రైన్ చేసినప్పుడు టెస్టింగ్ పర్పస్ ఇలాంటి 2 డేటా పంపిస్తే సో ఇట్ నీడ్ టు బి ఐడెంటిఫై. కేటగిరీస్ చేస్తుంది కదా, ఇది స్క్వేర్, ఇది ట్రయాంగిల్ అని కేటగిరీస్ చేస్తారు కదా. సో అది సూపర్వైజ్ లెర్నింగ్ ఆల్గరిథం అంటారు. సూపర్వైజ్ లెర్నింగ్ ఆల్గరిథం. నెక్స్ట్ అన్సూపర్వైజ్ లెర్నింగ్ ఆల్గరిథం అంటే
సింపుల్ గా అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ ఆల్గరిథం లో యూ డోంట్ ఫైండ్ ఎనీ అవుట్పుట్స్. డిపెండెంట్ డేటా ఉండదు, ఓన్లీ ఇండిపెండెంట్ డేటా ఉంటుంది. దట్ ఈస్ నోన్ యాజ్ ఏ అన్లేబుల్డ్ డేటా. అంటే ఇక్కడ ఓన్లీ ఇండిపెండెంట్ డేటా ఒక్కటే ప్రెసెంట్ ఉంటుంది, డిపెండెంట్ డేటా ఉండదు. సో డిపెండెంట్ ఇండిపెండెంట్ ఎక్కడ ఉంటాయి? సూపర్వైజర్ అండి. అన్సూపర్వైజ్డ్ ఏముంటుంది? ఓన్లీ ఇండిపెండెంట్ డేటా ఉంటుంది. సో దట్ మీన్స్ ఓన్లీ డేటా లైక్ ఇన్పుట్స్ ఒకటే ఉంటాయి, అదే అన్లేబుల్డ్ డేటా అంటారు. ఓకేనా? సో ఈ అన్లేబుల్డ్ డేటా ఏం చేస్తారు సార్ అంటే క్లస్టర్స్ ని ఫామ్ చేస్తారు. క్లస్టర్స్ అంటే సింపుల్ గా ఇది కూడా క్లాసిఫికేషన్ లాగే ఉంటుంది, బట్ ఇక్కడ మెయిన్ గా హోల్ ఉంటుంది. ఈ క్లస్టర్ 1 క్లస్టర్ 2 అంటారు. సో సిమిలారిటీస్ అనే వర్డ్ ఉంటుంది కదా. సో సేమ్ సిమిలారిటీ, ఇప్పుడు మనం డేటా సైన్స్ అనుకో, డేటా సైన్స్ సిమిలారిటీ ఎవరెవరు ఉంటారు అంతా ఒకటే ప్లేస్ లో ఉంటారు. ఫుల్ స్టాక్ అంటే ఫుల్ స్టాక్ అంతా ఒక ప్లేస్ లో ఉంటారు. పైథాన్ అట్లా సంథింగ్ ఉంటుంది కదా. సో అలా క్లస్టర్స్ ని ఫామ్ చేస్తుంది, అంటే గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ని ఫామ్ చేస్తుంది when we use this unsupervised learning algorithm. So it's a subset of machine learning. It's a one type of machine learning, and we use it to form a clusters. A word vadali, clusters. It is used to form a clusters in a data. Okay na? Data grouping a clusters. Clear? ఇది రా డేటా ఆల్గరిథమ్స్ అన్సూపర్వైజ్డ్. సో ఇలా క్లస్టర్స్ గా ఇది ఒక గ్రూప్, ఇది ఒక గ్రూప్, ఇది ఒక గ్రూప్ గా కన్వర్ట్ చేయాలి. క్లియరా? నేమ్స్ అవసరం లేదు దాన్ని. క్లస్టర్ డేటా ఇది ఏమేమి ఉన్నాయి దాన్ని క్లాసిఫై చేస్తుంది గ్రూప్స్ లాగా, అంతే. ఇట్స్ ఫార్మ్స్ ద డిఫరెంట్ థింగ్స్ అంతే. నెక్స్ట్ రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ ఆల్రెడీ చెప్పాను కదా. వర్క్ చేస్తే ఇప్పుడు స్టేట్ ఆఫ్ యాక్షన్, ఇక్కడ నేను కండిషన్ పాస్ చేస్తా. స్టేట్ నువ్వేం చేసుకున్నావు, రిమోట్ తీసుకోరా అని చెప్పి. సో ఇది ఏజెంట్కి పంపిస్తా. ఏజెంట్కి పంపించి యాక్షన్ని రన్ చేస్తా. అది రిమోట్ కరెక్ట్గా తీసుకొని వచ్చిందంటే రివార్డ్ ఎన్విరాన్మెంట్ లెక్క వచ్చి రివార్డ్ ఉంటుంది. మళ్ళీ ఏజెంట్కి నెక్స్ట్ టాస్క్ వెళ్తుంది. లేదు అంటే ఇది ఫెయిల్ అయిందంటే మళ్ళీ ఎన్విరాన్మెంట్ లెక్క వచ్చి మళ్ళీ స్టేట్ ఆఫ్ యాక్షన్ లెక్క కంటిన్యూ అయ్యి పనిష్మెంట్ తీసుకొని మళ్ళీ ఫామ్ చేస్తుంది. సో ఎంటైర్ ఇలా ఉంటుంది. ఏంటి? రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ అంటారు. సో ఇది 3 types ఆఫ్ మిషన్ లెర్నింగ్: సూపర్వైజ్, అన్సూపర్వైజ్, రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్. సో రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ గురించి మనం డిస్కస్ చేయం, ఓన్లీ సూపర్వైజ్డ్ అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ ఆల్గరిథమ్స్ తోటే డిస్కస్ చేస్తాం. సో ఇప్పుడు ఈ సూపర్వైజ్ లెర్నింగ్ ఆల్గరిథమ్స్ అంటే ఏంటివి, అన్సూపర్వైజ్ లెర్నింగ్ ఆల్గరిథమ్స్ అంటే ఏంటివో చూద్దాం. సో సూపర్వైజ్ మిషన్ లెర్నింగ్ ఆల్గరిథమ్స్ లో లీనియర్ రిగ్రెషన్, లాజిస్టిక్ రిగ్రెషన్, డిసిషన్ ట్రీ, ర్యాండమ్ ఫారెస్ట్, ఎగ్జిబూస్ట్, అడాబూస్ట్, ఓకే, ఎగ్జిబూస్ట్, అడాబూస్ట్, ఎస్విఎం అనేది వస్తాయి. సో ఇక్కడ ఎగ్జిబూస్ట్, అడాబూస్ట్, ర్యాండమ్ ఫారెస్ట్ కేటగిరీస్ ఇంటూ ఎన్సెంబుల్ టెక్నిక్స్ అంటారు. కానీ వర్క్ చేసేదానికి బోత్ రిగ్రెషన్ కి వర్క్ చేస్తాయి, అలానే క్లాసిఫికేషన్స్ కి వర్క్ చేస్తాయి. అందుకే సూపర్వైజ్డ్ కింద తీసుకొని వస్తాం. సో అన్సూపర్వైజ్డ్ మిషన్ లెర్నింగ్ ఆల్గరిథమ్స్కి వెళ్తే కేమీన్స్ క్లస్టర్, హైరార్కీ క్లస్టర్, డిబి స్కామ్ అని చెప్పి 3 మెయిన్ ఆల్గరిథమ్స్ ఉంటాయి. సో అవి క్లస్టర్స్ కిందకి వెళ్తాయి. సో ఇవి సూపర్వైజ్డ్, అన్సూపర్వైజ్డ్ అరౌండ్ 10 to 12 ఆల్గరిథమ్స్ ని మనం చదువుకుంటాం. సో ఇది సూపర్వైజ్, అన్సూపర్వైజ్. ఎనీ డౌట్స్? ఏమన్నా? నో సార్. రైట్. సో నెక్స్ట్ మోడల్ ఎవాల్యుయేషన్ టెక్నిక్స్. సో ఈ మోడల్ ఎవాల్యుయేషన్ టెక్నిక్స్ గురించి మాట్లాడదాం. సో మోడల్ ఎవాల్యుయేషన్, వాట్ ఈస్ కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్? ఫస్ట్ ఈ కంప్యూటర్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి? సో కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్ ఇస్ అ మ్యాట్రిక్స్ దట్ ఈస్ సమ్మరైజ్ ది పర్ఫార్మెన్స్ ఆఫ్ ఎ మిషన్ లెర్నింగ్ మోడల్ ఆన్ ది సెట్ ఆఫ్ టెస్ట్ డేటా. ఏ దాని మీద బేస్ చేసుకొని ఉంటుంది ఇది? టెస్ట్ డేటా. సో బేసిక్ గా మనం డేటాని 2 types లో కన్వర్ట్ చేస్తాం. ఎంటైర్ డేటాని 2 types లో కన్వర్ట్ చేస్తాం. ఒకటి ట్రైన్ డేటాగా కన్వర్ట్ చేస్తాం, ఇంకొకటి టెస్ట్ డేటాగా కన్వర్ట్ చేస్తాం. ఇది ఎలా కన్వర్ట్ చేస్తామంటే ట్రైనింగ్ డేటా ఎక్కువ ఉండేలాగా చూసుకుంటాం. ఇప్పుడు ట్రైనింగ్ డేటా 70% ఉందంటే టెస్ట్ డేటా ఎంత ఉంటుంది? 30%. ట్రైనింగ్ డేటా 80% ఉంటే టెస్ట్ డేటా ఎంత ఉంటుంది? 20%. 100% ఆఫ్ డేటాని ఇలా స్ప్లిట్ చేస్తాం. బట్ ఎక్కువ ఎక్కడ ఉండాలి? ట్రైనింగ్కే ఉండాలి. ఈ టెస్టింగ్ ఎందుకు యూజ్ చేస్తామంటే నువ్వు ట్రైనింగ్ డేటా పంపించుంటావు కదా, ఆ మోడల్స్ ని నువ్వు టెస్ట్ చేసుకోవడానికి నువ్వు అక్కడి నుంచి వచ్చిన డేటా వచ్చింటుంది కదా, ట్రైన్ అయ్యి మోడల్ ప్రిడిక్షన్ వచ్చింది. ఆ ప్రిడిక్షన్స్ ని నీ యొక్క టెస్ట్ డేటా మ్యాచ్ అయిందా లేదా అని ఐడెంటిఫై చేయడానికి వి యూజ్ దిస్ టెస్ట్ డేటా. అవి ఇక్కడ కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్ అనమాట. సో ఇది n/n మ్యాట్రిక్స్, అంటే 2x2 క్రాస్ లో ఉంటుంది. సో ఒక పక్కన యాక్చువల్ ప్రిడిక్షన్స్, యాక్చువల్ క్లాసెస్ అంటే నీ ఒరిజినల్ డేటా, ఇంకొక పక్కన ఇక్కడ ప్రిడిక్షన్స్ ఉంటాయి. సో నీ దాంట్లో ఖచ్చితంగా పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది, అంటే ట్రూ ఆఫ్ ఆల్, అంటే మ్యాచ్ అవ్వచ్చు, మ్యాచ్ అవ్వకపోవచ్చు. ఇక్కడ మ్యాచ్ అవ్వచ్చు, మ్యాచ్ అవ్వకపోవచ్చు. సో ట్రూ నెగిటివ్, ట్రూ సారీ పాజిటివ్ నెగిటివ్, పాజిటివ్ నెగిటివ్.
యాక్చువల్ గా వాల్యూస్ దగ్గర అలానే ఉంటుంది, సేమ్ ప్రిడిక్షన్ వాల్యూస్ దగ్గర అలానే ఉంటుంది కదా. సో ఇప్పుడు ఈ ప్రిసిజన్, రీకాల్, యాక్యురసీ ఇవి క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఫస్ట్ ఈ టీపీ ఇక్కడ ఉన్నాయి కదా, టీపీ, ఎఫ్పి, టిఎన్, ఎఫ్ఎన్, ఎఫ్పి ఇవి ఐడియా ఉన్నాయా? స్టాట్స్ అండ్ ప్రాబిలిటీలో చెప్తా, టైప్ 1 ఎర్రర్, టైప్ 2 ఎర్రర్. యాక్చువల్లో నెగిటివ్ ఏంటంటే రియాలిటీలో పాజిటివ్ అయితే టైప్ 1 ఎర్రర్, యాక్చువల్లో పాజిటివ్ అయితే నెగిటివ్, రియాలిటీలో నెగిటివ్ అయితే ట్రూ, ఫాల్స్, నెగిటివ్. అది ఒకసారి చదువుకోండి, అక్కడ చెప్పినది ఊరికే కాదు, ప్రతి ఒక్కదానికి లింక్ వస్తుంది. ఓకేనా? ఇవి సో ట్రూ పాజిటివ్, ట్రూ నెగిటివ్, ఫాల్స్ పాజిటివ్, ఫాల్స్ నెగిటివ్. ఓకే, ఎఫ్ఎన్ తప్పు రాసాను. ఫాల్స్ పాజిటివ్, ఫాల్స్ నెగిటివ్. ఓకే, ఇవి థింగ్స్. ఇప్పుడు యాక్యురసీని నువ్వు ఐడెంటిఫై చేయాలంటే ఇది ఫార్ములా, ట్రూ పాజిటివ్, ట్రూ నెగిటివ్ డివైడెడ్ బై ట్రూ పాజిటివ్ ప్లస్ ట్రూ నెగిటివ్ ప్లస్ ఫాల్స్ పాజిటివ్ ప్లస్ ఫాల్స్ నెగిటివ్. ఇక్కడ వాల్యూస్ వస్తాయి కదా, నెంబర్స్ కదా వచ్చేది అక్కడ. ఇలానే ఉండేది అది 3, 4, 60, 72, 30, 47 అంతేనా? సో యాక్యురసీ అంటే ఏమి? ఏ ఈక్వల్స్ టు ఇదేమవుతుంది, ఇది టీపీనా, ఇది టీపీ, టీపీనేనా, ఇది ఫాల్స్ నెగిటివ్, ఇది ట్రూ నెగిటివ్, కరెక్టేనా? ఫాల్స్ పాజిటివ్, ఫాల్స్ చూడు తప్పు రాసాను, ఇది ఫాల్స్ పాజిటివ్, ఇది ఫాల్స్, ఫాల్స్ పాజిటివ్, ట్రూ నెగిటివ్ అంతేనా? ఇది ట్రూ నెగిటివ్. సో వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ యాక్యురసీ? టు ఫైండ్ యాక్యురసీ అంటే యాక్యురసీని ఐడెంటిఫై చేయాలంటే టీబీ ప్లస్ టిఎన్ డివైడెడ్ బై టీబీ ప్లస్ టిఎన్ అన్ని ఫార్ములా ఉంటాయి. సో టీబీ ప్లస్ టిఎన్ కదా ఫస్ట్, అంటే 30 ప్లస్ 60 అంతే కదా, టీబీ ప్లస్ టిఎన్ డివైడెడ్ బై ఇంకా అన్ని ప్లస్ చేయాలి. ఇక్కడ ఏదైతే అవుట్పుట్ వస్తుందో దట్ ఈస్ ద యాక్యురసీ. అర్థమైందా, అర్థం కాలేదా? యాక్యురసీ ఎలా క్యాలిక్యులేట్, సేమ్ అలానే ప్రిసిషన్ ని కూడా క్యాలిక్యులేట్ చేస్తాం. ప్రిసిషన్ అంటే ద క్వాలిటీ ఆఫ్ పాజిటివ్ ప్రిడిక్షన్ మేడ్ బై ది మోడల్. అంటే ఇది ఎంత క్వాలిటీ ఆఫ్ పాజిటివ్ ని మేడ్ చేసింది, అంటే పాజిటివ్స్ ని ఎంత క్వాలిటీగా ప్రిడిక్ట్ చేసింది అనే దానికి ప్రిసిషన్ యూజ్ చేస్తారు. ఆ ప్రిసిషన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? టీపీ డివైడెడ్ బై టీపీ ప్లస్ ఫాల్స్ నెగిటివ్, ఫాల్స్ పాజిటివ్ డివైడెడ్ బై ఫాల్స్ పాజిటివ్ ప్లస్ ఫాల్స్ పాజిటివ్, ట్రూ పాజిటివ్ డివైడెడ్ బై ట్రూ పాజిటివ్ ప్లస్ ఫాల్స్ పాజిటివ్. సో ఈ ఫార్ములా యూజ్ చేస్తే వి గెట్ ద ప్రిసిజన్. ఓకే, సేమ్ రీకాల్ ఎందుకు యూజ్ చేస్తారు? రీకాల్ ఆర్ సెన్సిటివిటీ. రీకాల్ ఎందుకు యూజ్ చేస్తారంటే టు మెజర్ ది అవర్ మోడల్ కరెక్ట్లీ ఐడెంటిఫై ది ట్రూ పాజిటివ్. ఎంత కరెక్ట్ గా ట్రూ పాజిటివ్ ఐడెంటిఫై చేసిందో దాన్ని మనము రీకాల్ అంటాం. అదే ప్రిసిషన్ అంటే ద క్వాలిటీ ఆఫ్ పాజిటివ్స్. అక్కడ ఏం క్యాలిక్యులేట్ చేస్తాం? క్వాలిటీని చెక్ చేస్తాం. ఇక్కడ ఏం చేస్తాం? కరెక్ట్ గా ఎన్ని ఐడెంటిఫై చేసిందో చెక్ చేస్తాం. అక్కడ క్వాలిటీ అయితే ఇక్కడ కరెక్ట్లీ, ఇక్కడ క్వాలిటీ చెక్ చేస్తాం, ఇక్కడ ఎన్ని కరెక్ట్ గా ఐడెంటిఫై చేసిందో చెక్ చేస్తాం. అది ఎలా ఐడెంటిఫై చేస్తాం అంటే రీకాల్ ఈక్వల్స్ టు ట్రూ పాజిటివ్ డివైడెడ్ బై ట్రూ పాజిటివ్ ప్లస్ ఫాల్స్ నెగిటివ్. ఈ ఫార్ములా యూజ్ చేస్తే వస్తుంది. మళ్ళీ ఇంకా ఇవన్నీ చేయాలా? ఇక్కడ ఫార్ములా ఎలా చేయాలో అర్థం కాదు దీంట్లో. ఓకే, నెక్స్ట్ F1 స్కోర్. F1 స్కోర్ is the simply harmonic mean of precision and recall. సో ప్రిసిజన్ కి రీకాల్ కి మనం మీన్ ఐడెంటిఫై చేయడమే F1 స్కోర్ అంటారు. సో ఇక్కడ మీన్ వేస్తుంది అనమాట. సో దాని యొక్క ఫార్ములా ఇది, ఇదైనా వేసుకోండి, ఇదైనా రాసుకోండి, నో ప్రాబ్లం. F1 స్కోర్ ఈక్వల్స్ టు టీపీ డివైడెడ్ బై టీపీ ప్లస్ 1/2 ఇంటూ ఫాల్స్ పాజిటివ్ ప్లస్ ఫాల్స్ నెగిటివ్. ఓకేనా? ఇది ఏదానికి ఇది F1 స్కోర్. నెక్స్ట్ స్పెసిఫిసిటీ. So specificity is the ability to predict a true negative from each categorical variables.
ఎప్పుడు యూజ్ చేస్తాం? కేటగిరికల్ వేరియబుల్స్లో ట్రూ నెగిటివ్ని ఎన్ని ప్రిడిక్ట్ చేయడానికి దానిని క్యాలిక్యులేట్ చేసుకోవడానికి వి యూజ్ దిస్ స్పెసిఫిసిటీ. సో దాని ఒక ఫార్ములా స్పెసిఫిసిటీ ఈక్వల్స్ టు ట్రూ నెగిటివ్ డివైడెడ్ బై ట్రూ నెగిటివ్ ప్లస్ ఫాల్స్ పాజిటివ్. ఈ ఫార్ములా యూజ్ చేస్తే స్పెసిఫిసిటీ అనేది మనకి బయటకు పడతారు. ఓకేనా? క్లియరా? ఇది సింపుల్గా ఇక్కడ రాసిన దాంట్లో అప్లై చేసేస్తే నీకు ఫార్ములాస్ డేటా వస్తుంది. సో ఇక్కడ మీకు సంథింగ్ సో ఆన్ సో 60 ఇలా వచ్చింది అనుకో, దీన్ని ఇంటూ 100% చేసుకోండి, అంటే 0.68%. అంతేనా? డివైడెడ్ బై 60 వేసుకుంటే 0.68%. 60 అంటే 68% వచ్చినప్పుడు అట్లా పర్సంటేజ్లో కన్వర్ట్ చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చి ఆర్ఓసి. ఆర్ఓసి అంటే సింపుల్గా ఇట్ ఈస్ లైక్ రిసీవియర్ ఆపరేటింగ్ క్యారెక్టరిస్టిక్ కర్వ్ అనమాట. ఇట్స్ ఎ గ్రాఫికల్ రిప్రజెంటెడ్ టు పర్ఫార్మ్ ద క్లాసిఫికేషన్ మోడల్స్ ఆల్ ది థ్రెషోల్డ్ వాల్యూస్. సో ఇక్కడ ఏం చేస్తారంటే నీకు 2 పాయింట్స్ ఉంటాయి. ఎక్కడైతే నీకు డేటా అనేది స్క్రోల్ అవుతూ బెండ్ అవ్వాలి, చూడు ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ స్ట్రైట్గా వెళ్ళి బెండ్ అయిందా? బెండ్ అయితే మళ్ళీ ఇలా వెళ్ళింది, వెళ్ళిన తర్వాత మళ్ళీ బెండ్ అయింది టాప్కి. సో ఇవి థ్రెషోల్డ్ పాయింట్స్ అంటారు. ఓకే, దట్ ఈస్ నోన్ యాజ్ ఏ థ్రెషోల్డ్ పాయింట్స్. అక్కడ ఆర్ఓసి కర్వ్లో టూ థ్రెషోల్డ్ పాయింట్స్ ఉంటాయి, ఇదొకటి. అది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే చూడండి, ట్రూ పాజిటివ్ రేట్ అంటారు, ఫాల్స్ పాజిటివ్ రేట్ అంటారు. సో ట్రూ పాజిటివ్ రేట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? టీబీ డివైడెడ్ బై టీబీ ప్లస్ ఎఫ్ఎన్. ఫాల్స్ పాజిటివ్ రేట్ ఎలా డిఫైన్ చేస్తారు? ఫాల్స్ పాజిటివ్ డివైడెడ్ బై ఫాల్స్ పాజిటివ్ ప్లస్ ట్రూ నెగిటివ్. సో సేమ్ ఫార్ములాస్, రీకాల్ అవే ఉన్నాయి కదా, ప్రిసిజన్ రీకాల్ వే, సేమ్ ప్రాబ్లమ్స్. కానీ ఇక్కడ దానిని కన్సిడర్ యాజ్ ఏ ట్రూ పాజిటివ్ రేట్ అంటారు, ఫాల్స్ పాజిటివ్ రేట్ అని కూడా అంటారు. క్లియరా? అదే. సో దీనికి ఏరియా అండర్ ది ఆర్ఓసి కర్వ్ ఉంది. సో ఇక్కడ నువ్వు ఏరియా ఏమన్నా నీకు అర్థమవుతుంది ఎగ్జాక్ట్గా ఎలా బెండ్ అయిందని? అర్థం కాదు కదా, అందుకోసమే మనం ఏరియా యూజ్ చేస్తాం. సో ఈ ఏరియాలో ఏం జరుగుతుందంటే ఎగ్జాక్ట్గా ఎక్కడ బెండ్ అవుతుందో కానీ క్లారిటీగా ఏరియా ఫుల్ కంప్లీట్గా కవర్ చేసుకోవడానికి యూజ్ చేసుకుంటాం. ఓకేనా? ఇట్స్ సింప్లీ రిప్రజెంటెడ్ యాజ్ 2 డైమెన్షన్ ఏరియా. అందుకోసం ఈ ఏరియా అండర్ ది కర్వ్ యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ మీన్ స్క్వేర్ ఎర్రర్. సింప్లీ మీన్ స్క్వేర్ ఎర్రర్ ఈజ్ యూజ్డ్ టు రెడ్యూస్ ది ఎర్రర్స్ని రెడ్యూస్ చేసుకోవడానికి. మనం ఎర్రర్స్ అంటే ప్రిడిక్షన్స్ తక్కువ వచ్చి ఉంటాయి, ఆ ప్రిడిక్షన్స్ని రెడ్యూస్ చేయాలి కదా, ఆ రెడ్యూస్ చేస్తేనే కదా మనకి యాక్యురసీ పెరుగుతుంది. సో ఆ ప్రిడిక్షన్స్ని రెడ్యూస్ చేయడానికి వి యూజ్ దిస్ మీన్ స్క్వేర్ ఎర్రర్. సో దీని ఒక ఫార్ములా వచ్చి సమ్మేషన్ ఆఫ్ yi మైనస్ y క్యాప్ హోల్ స్క్వేర్ డివైడెడ్ బై n. మోడల్స్ లీనియర్ రిగ్రెషన్ డిస్కస్ చేసుకున్నప్పుడు మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. సో ఫార్ములా గుర్తుపెట్టుకోండి, అంటే సమ్మేషన్ ఆఫ్ yi మైనస్ y క్యాప్ హోల్ స్క్వేర్ డివైడెడ్ బై n. సో ఇవి థింగ్స్. అలానే రూట్ మీన్ స్క్వేర్ ఎర్రర్ ఒకటి ఉంటుంది, దాంట్లో ఆర్ స్క్వేర్ ఎర్రర్ కూడా ఒకటి ఉంటుంది, అబ్సల్యూట్ మీన్ స్క్వేర్ ఎర్రర్ ఒకటి ఉంటుంది. ఇవి టైప్స్ అనమాట, ఏంటి ఎర్రర్స్. ఓకే, సో మనం మిషన్ లెర్నింగ్ వెళ్ళిన తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ ఆల్గరిథంలో దీనిలో గురించి డిస్కస్ చేసుకుంటాం. క్లియర్? అండర్స్టాండ్? విజయ్ అండర్స్టాండ్? Yes, sir. సో ఇవి కంప్లీట్. సో ఈ ఫైల్స్ కావాలంటే సింప్లీ గో ఫై మై గెటప్, అక్కడ మీకు యాక్సెస్ వస్తే చేసుకోవచ్చు. ఎవాల్యుయేషన్ మోడల్స్ అని చెప్పి పెట్టింటాం. ఓకేనా? గెటప్ వర్క్ ఉంటుంది కదా నాది, దాంట్లోకి వెళ్ళి మిషన్ లెర్నింగ్ ఉంటుంది కాన్సెప్ట్, ఆ మిషన్ లెర్నింగ్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, సో దట్స్ ఇట్ గైస్. ఇది ఎవాల్యుయేషన్ మోడల్. సో ఫ్రమ్ టుమారో వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఆల్గరిథమ్స్. ఆల్గరిథమ్స్ కన్నా ముందు మీకు ఫీచర్ ఇంజనీరింగ్, ఫీచర్ స్కేలింగ్ అంటే ఏంటో చెప్తా. ఓకేనా? సో టుమారో క్లాస్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఫీచర్ ఇంజనీరింగ్, ఫీచర్ స్కేలింగ్. ఎనీ డౌట్స్ అప్ టు నౌ? Vijay? No, sir. So that's it from my side. If you don't have any doubts, you can leave the class. Thank you. Bye. Thank you.